యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు కొంత రిఫ్లెక్టివ్ గాను మరికొంత ఇంట్రాస్పెక్టివ్ గాను అంటే జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయి దీర్ఘాలోచనలో పడినట్లుండే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. మీరెంతవరకు వచ్చారు, మీ జీవిత ప్రస్థానంలో ఎలా వచ్చారు ఇక్కడ దాకా, అలాగే ఇక ముందు ఎలా వెళ్తారు అనే విషయం గురించి మీరు తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. మేషరాశి రొమాన్స్. ఈరోజు మీరు ఇతర అంశాలపై మీ దృష్టిని కేంద్రీకరించి బిజీగా ఉంటూ వాటితో ఇబ్బంది పడుతూ ఉండటం వల్ల మీ బాంధవ్యంపై ఫోకస్ చేయడానికి టైం ఉండదు మీకు. ఈరోజు మీ ఆప్తులపై ఫోకస్ చేయడానికి కాస్త టైం తీసుకోండి. వారి చెంతనే ఉండండి. వారు కోరినప్పుడు, అవసరమైనప్పుడు అతని యొక్క నిబద్ధతలకు కట్టుబడి ఉండే విధానాన్ని మీరెంత మెచ్చుకుంటున్నారో చెప్పండి. ఇది మీ సంబంధాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో, ఎంత మెరుగుపరుస్తుందో తొందరలో మీరే చూడగలుగుతారు. మేషరాశి కెరియర్. మీలో ఉండే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ప్రసన్నమైన మీ వ్యక్తిత్వం ఎటువంటి పరిస్థితి సంఘటన అయినా సరే హ్యాండిల్ చేయగలిగే మీ నేర్పు మీకు పనిలో రివార్డులు తెచ్చి పెడతాయి. ఇది మిమ్మల్ని మోటివేట్ చేసి మీ ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ఇంకా కష్టపడి పనిచేసేటట్లుగా ఉసిగొలుపుతుంది. మీ సహోద్యోగుల నుండి, మీ పై అధికారుల వద్ద నుండి మీరు అందుకున్న పాజిటివ్ ఫీడ్బ్యాక్ మిమ్మల్ని ఇంకా అత్యుత్తమైన లక్ష్యాలను సాధించడానికి ప్రోత్సహిస్తుంది. ఈరోజు మీరు నక్షత్రాలను అందుకోవచ్చు. మేషరాశి ఫైనాన్స్. మీరు ఆశగా ఎదురు చూస్తూ ఉన్న ప్రమోషన్ కానీ లేక వ్యాపార వ్యవహారం కానీ ఫలప్రదం అవ్వాలని ఈరోజు తప్పకుండా ఈ విషయంలో మీరు కొంత అభివృద్ధిని సాధించినట్టు చూడగలరు. ఈరోజు మీరు తెలివిగా మంచి నడవడిక ప్రవర్తన కలిగి ఉండండి. వివేకవంతులుగా చాకచక్యంతో మెలగండి. మీకు నెగిటివ్ మార్కులు ఏమీ పడకుండా ఒక ముఖ్యమైన వ్యాపార వ్యవహారం ఈరోజు పూర్తి చేయబడిందని కూడా మీరు గమనించగలరు. ఆల్ ది బెస్ట్. మేషరాశి హెల్త్. ఒత్తిడి, అధిక శ్రమ, మీకు వచ్చినటువంటి తలనొప్పి మిమ్మల్ని బాధిస్తూ ఉండవచ్చు. అందుచేత పనులను నెమ్మదిగా చేసుకుంటూ ఉండాలి. మీరు చిన్న చిన్న చిరాకులు, విసుగు, తలనొప్పి అంత తీవ్రమైనవి కాకపోవచ్చు, కానీ వీటన్నిటినీ అధిగమించి మీరు శాంతంగా మీ పనులు చేసుకుంటూ పోవడం మీ ఓపిక, ఇష్టంపై ఆధారపడి ఉంటాయి. మీరు చేపట్టే సరైన చర్యలతో వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ అదుపులో పెట్టుకోవచ్చు. ఒత్తిడిని ఎక్కువగా తగ్గించుకోవటానికి యోగాభ్యాసం చేయండి. తలనొప్పి ఇంకా అలాగే ఉంటే డాక్టర్ను సంప్రదించండి. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ ఆప్తులు మీకు అమితానందాన్ని కలుగజేస్తారు. మీరు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బయట సెలబ్రేట్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటే మీ కుటుంబానికి, మీకు ఈరోజు ఒక అద్భుతమైన రోజు. ఇలాంటి రోజులను ఎన్నో మీరు సంవత్సరం అంతా సాధించండి. వృషభ రాశి రొమాన్స్. ఈ రోజుల్లో మీ ప్రణయభరిత జీవితంలో ఆసక్తిని చూపించే వారెవరూ లేరని అనుకుంటూ ఉండవచ్చు మీరు. అయితే ఈరోజు ఆ ఊహలన్నీ తలక్రిందులయ్యే రోజు. ఈరోజు మీ పరిధిలోకి ఎవరో ఒకరు చొచ్చుకొని రావచ్చు. అప్పటికే మీరు అందుబాటులో ఉండి ఉన్నప్పటికీ మీ ఆప్తమిత్రుల మధ్యనో లేక మీరు పనిచేస్తూ ఉండే చోటనో మీరు ఒక సందర్భంలో ఒకరిని కలుసుకోవచ్చు. మీ కళ్ళను తెరుచుకుని చూడండి. ఇతనే మీరు ఎదురు చూస్తున్న వ్యక్తిని మీరు ఏమాత్రం అనుకోరు. వృషభ రాశి కెరియర్. ఈరోజు పని చేయడానికి లేకపోతే చదువుకోవడానికి మీ దృష్టిని మరల్చడానికి వీలు లేకుండా ఉండేటటువంటి ఒక చోటును చూసుకోండి. ఈరోజు మీ దృష్టి మీ బాధ్యతల నుండి సులువుగానే తప్పించబడుతుందని మీరు గ్రహిస్తారు. అంచేత ఈ మాదిరిగా మీ దృష్టిని మరల్చడానికి వీలు లేని, కనీసం దానిని తగ్గించడానికైనా ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈరోజు మీరు ఫోకస్ చేయడం, మేనేజ్ చేసుకోగలిగితే కొంతవరకు మీరు సాఫల్యాన్ని సాధించినట్లే ఈ విషయంలో. వృషభ రాశి ఫైనాన్స్. మీరు మీ ఇంటిని కానీ, కారుని కానీ అమ్మేయాలని ఆలోచిస్తూ ఉంటే పేపర్లో కానీ లేక ఆన్లైన్లో కానీ అటువంటి ప్రకటనను ఒకదానిని ఇవ్వటానికి ఈరోజు మంచి రోజు. ఈ దిశగా మీరు చేపట్టే చర్యలు ఈరోజు విజయవంతమవుతాయి. అయితే దీని ఫలితం వెంటనే కనపడకపోవచ్చు, కానీ ఫలితాలను మాత్రం మీరు చూడగలరు. ఈ వాహనానికి బదులుగా ఇంకొక దాని కోసం మీరు ఈ రోజు డీలర్ వద్దకు కూడా వెళ్ళవచ్చు. అలాగే మీరు చూసే దానిని ఈ రోజు మీరు కనుగొనవచ్చు. వృషభ రాశి హెల్త్. యోగా మరియు ధ్యానం మీకు కలిగిస్తున్న లాభాలను, అందిస్తున్న సహాయ సహకారాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీ భావోద్రేకాలను కంట్రోల్ చేయడంలోనూ మీ ఆరోగ్యం మొత్తం మీద బాగుందనడానికి కూడా ఇవి రెండు మీకు విశేషంగా సహకరిస్తున్నాయి. యోగా, ధ్యానం మీ శరీరాన్ని శాంతపరచడమే కాదు, మీ మైండ్ని కూడా ప్రశాంతంగా ఉంచగలవు. మొత్తం మీద మీ వైఖరి చూస్తుంటే మీలో ఉన్న ప్రశాంతత బయటకు కూడా కనిపిస్తోంది.
ఈరోజు చివరికి మీరు ఒక ప్రశాంతమైన వాతావరణంలో కాలక్షేపం చేస్తూ గడుపుతారు. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ మెయిల్ బాక్స్ను గమనించండి. దూర ప్రాంతాల నుండి మీకు శుభవార్త ఉండవచ్చు. ఒకవేళ మీరు విద్యార్థి అయితే అది మీ స్కాలర్షిప్ గురించి కావచ్చు, లేకపోతే ఏదైనా విశ్వవిద్యాలయం నుండి మీ అడ్మిషన్ గురించి కావచ్చు. ఒకవేళ మీరు విదేశాలలో ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటే అది కూడా సఫలీకృతం అవుతుంది. మిథున రాశి రొమాన్స్. ఈరోజు మీరు బయటికి వెళ్ళి ఒక సాంఘిక కార్యక్రమానికి హాజరయ్యే సందర్భంలో అదే చోట ఒక ప్రత్యేకమైన వ్యక్తిని చూడడంతో మీరు ఒక ప్రణయపూరితమైన మలుపులోకి చేరుకుంటారు. అది ఒక కాఫీ షాప్లో కావచ్చు, లేకపోతే ఒక డ్యాన్స్ ఫ్లోర్లో కావచ్చు. ఏమైనప్పటికీ మీరు నోటీస్ చేయబడతారు. ఈ క్రొత్త వ్యక్తితో డేటింగ్కి వెళ్ళటానికి అంగీకరించండి. ఈ సంబంధం మిమ్మల్ని కొన్ని ఉత్సాహభరితమైన అమిత ఆసక్తికరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్లవచ్చు. మీతో క్రొత్త సంబంధాన్ని పెట్టుకోవడంలో ఈ వ్యక్తి ముందడుగులో ఉంటాడు. మిథున రాశి కెరియర్. మీ సంస్థలో ఈరోజు యాజమాన్య వర్గాలు ఇతరుల అభిప్రాయాలను సీరియస్గా తీసుకుంటూ ఉండేటటువంటి వారిలో ఆ ఇతరుల్లో మీరొకరు. ఈ అవకాశాన్ని అందుకొని మీ అభిప్రాయాలను వెల్లడి చేయడానికి ఇదే మంచి టైము. ప్రజలు మీరు చెప్పేది వింటున్నారు. మీరు ఇంక దేనికోసం ఎదురు చూస్తున్నట్లు? ఇటువంటి తరుణం రావాలనే మీరు కూడా ఎదురు చూసేవారు. మిథున రాశి ఫైనాన్స్. మీరు వినోదం కలిగించే వ్యాపార రంగంలో ఉండే ఆర్థికంగా మీకు ఈరోజు చాలా ప్రోత్సాహకరమైందని మీరు గమనిస్తారు. మీ ఉద్యోగాన్ని, మీ ఆర్థిక లక్ష్యాలను సంతృప్తిపరచగలిగే అత్యధిక లాభాలను చేకూర్చే ప్రాజెక్టులు మీకు దక్కడంతో అనే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రద్ధగా మనసును పెట్టండి ఈ ప్రాజెక్టులపై. ఇవి మీకు ఆర్థికంగా అతి శ్రేష్టమైన ఫలితాలను ఇవ్వచ్చు. మిథున రాశి హెల్త్. నీటిలో ఉండడం కానీ, నీటికి దగ్గరగా ఉండడం కానీ తప్పించండి. వీలైనంత వరకు ఈరోజు నీటి సంబంధిత ప్రమాదాలు చాలా ప్రముఖంగా కనిపిస్తున్నాయి. మీ విషయంలో ఒకవేళ తప్పనిసరిగా మీరు నీటిలోకి ప్రవేశించవలసి వచ్చినా కనుచూపు మేరలో లైఫ్ గార్డ్ ఉండేట్టు చూసుకోండి. అలాగే మీతో పాటుగా లైఫ్ జాకెట్ను తప్పనిసరిగా తీసుకువెళ్ళండి. ఈరోజు నీటితో నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా ఉండవద్దు. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు ఒక అమోఘమైన, అద్భుతమైన రోజు. ఎంజాయ్ చేయండి. పూర్తిగా మనోభావాలు స్థిరంగా ఉండి మీరు కులాసాగా, విలాసవంతంగా, హాయిగా ఉండాలనే గుణం మీలో దృఢంగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం బలమైనది. దీనిని సద్వినియోగం చేసుకోండి. ఇదే మీకు విజయాలను సమకూర్చి పెడుతుంది. కర్కాటక రాశి రొమాన్స్. ప్రస్తుత తరుణంలో మీ ప్రణయం కొనసాగుతోంది కాబట్టి ఇటీవలే మీపై ఆధారపడ్డ ఒక స్నేహితునికి ఆశ్చర్యకరంగా మీరు దగ్గరవుతున్నట్లు గమనిస్తారు. ఈరోజు ఈ విధంగా మీరు అందించినటువంటి ఆపన్నహస్తం చివరకు ప్రణయపూరిత భావోద్రేకాలకు లోనవుతూ తనకు సహాయం అందించిన వ్యక్తిలోకి ఇటువంటి భావాలను ఎగబ్రాకేలాగా చేస్తోంది అన్న విషయాన్ని గమనించి ఆశ్చర్యపోతారు మీరు. చివరికి ఇది ఎటువైపు తీసుకెళ్తుందో మిమ్మల్ని పరిశీలించి చూడండి. కర్కాటక రాశి కెరియర్. మీరు ఫార్మసీలో కానీ లేక ఔషధ సంబంధిత రంగంలో కానీ పనిచేస్తూ ఉన్నట్లయితే విదేశాల నుండి మీకోసం అవకాశాలు ఎదురు చూస్తున్నాయన్నమాట. ఇంత క్రితం మీరు ఇటువంటి అవకాశాలను అంతగా పట్టించుకోకపోయినప్పటికీ వీటిని గురించి మీరు సునిశ్చితంగా పరిశీలించవలసిన టైం ఇది. ఎందుకంటే అవి చాలా ఉత్సాహభరితమైనటువంటివి, మీకు మంచి భవిష్యత్తును కలుగు చేసేటటువంటివి కాబట్టి. ఈరోజు మీరు కాస్త విలాసవంతమైన, సుఖమైన జీవిత పరిధిలో నుండి బయటపడి ఆలోచిస్తే మీ ఉద్యోగపరమైన అవధులు విపరీతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు మీరు గమనిస్తారు. కర్కాటక రాశి ఫైనాన్స్. ప్రభుత్వంలో వ్యవహారాలు కలిగి ఉన్న ఒక వ్యాపారంలో మీరు పనిచేస్తున్నట్లయితే మీరు కొన్ని లాభాలను చూడవచ్చు. ఈరోజు బహుశా ఆర్థిక లాభాలు కావచ్చు. మీ పనికి సంబంధించి మీరు చేస్తున్న గట్టి శ్రమను అలాగే కొనసాగిస్తూ ఉండండి. తొందరలోనే మీరు చేసినటువంటి కృషికి రివార్డ్ అందుకుంటారు. కర్కాటక రాశి హెల్త్. యోగాను మరియు ధ్యానాన్ని మీ దినచర్యలో కలపడం వల్ల మీ మొహంలో చిరునవ్వు తిరిగి తొణికిసలాడుతుంది. యోగాభ్యాసం మీలో ఒక నూతన తేజాన్ని కలిగించడమే కాక మీరు ఆత్మవిశ్వాసాన్ని సాధించడానికి, మీ ధ్యేయంలో, మీ ఆశయంలో స్పష్టతను కలుగజేస్తూ మీ ఆత్మాభిమానాన్ని కూడా పెంపొందిస్తుంది. అన్నింటికన్నా మించి మీరే విధమైన ఒత్తిడిని కానీ, పీడనాన్ని కానీ లేక ఉద్రేకాలను కానీ మీరు ఎదుర్కొనేలాగా చేస్తుంది. అదే మాదిరిగా మీలో ఉండే శక్తిని సరైన విధంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఒక క్రమ పద్ధతిలో మీరు ఈ అభ్యాసాన్ని చేసేలాగా చూసుకోండి. ఈరోజు సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు అంతర్మథనం చేసుకునే ధ్యాసలో ఉంటారు. అలాగే
మీ టైం అంతా మీ ఆత్మవిశ్వాసం, మీ ప్రగాఢ మూలమైన నమ్మకాలు వాటి గురించి ఆలోచిస్తూ గడుపుతూ ఉంటారు. ఈ విషయాలన్నింటినీ ఆసక్తిగా అనుకరిస్తూ ఉండండి. అవి మీకు సంతోషాన్ని, ఆనందాన్ని, పరిపూర్ణతను కలుగజేస్తాయి. సింహరాశి రొమాన్స్. ఈరోజు ప్రణయభరితమైన రోజు. కేళీ వినోదాలతో ఏమాత్రం హానికరం కానటువంటి ఆనందం, సంతోషం, సరదాలతో కాలక్షేపం చేయడానికి మీరు ఒక ప్రత్యేక కార్యక్రమానికి హాజరవలసి ఉంటుంది. అది మీలోని ఒత్తిడిని, అలసటను మాయం చేస్తుంది. ఇది స్వాగతింపదగ్గదే. ఈరోజు మీరు ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తూ ఉంటారు. మీ చుట్టూ ఉండేవారు కూడా దీనిని గమనిస్తారు తప్పకుండా. మీరు ఈ విధంగానే ఉంటూ ఉండండి. మీకు నచ్చిన దుస్తులు వేసుకోండి. ప్రత్యేకమైన అలంకరణ లాంటి వాటితో అందరి కళ్ళు మీ మీద ఉన్నట్లు ఫీల్ అవుతారు మీరు. సింహరాశి కెరియర్. పనిలో మీ అంకిత భావం, భక్తిపూర్వకమైన నమ్మకం కొనియాడబడతాయి. అయితే మీ ఉద్యోగాభివృద్ధికి తొందరలో చేరుకోవాలంటే మీరు ఇంకా గట్టి కృషి చేయాల్సి ఉంటుంది. క్రొత్త విధానాలతో, నైపుణ్యంతో మీ ఉద్యోగాభివృద్ధికి మీకు మీరే సాధికారతను తెచ్చుకోండి. మీ వృత్తిలో మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మీలో ఉన్న సృజనాత్మకత, అనుభవం మీకు చాలా తోడ్పడతాయి. మీ పనిలో క్రొత్త ఊపిరిని నింపి ప్రోత్సహించాలంటే మీలో నవ్యత, కొత్తదనం, క్రొత్త ఆలోచనలు అవసరమవుతాయి. మీ అనుభవాలను మీ సహోద్యోగులతో పంచుకోవడం వారిని ఉత్సాహపరిచి మీకు లాభాలు చేకూర్చవచ్చు. సింహరాశి ఫైనాన్స్. ఈరోజు మీకు కొన్ని అప్పులు చేయవలసి రావచ్చు. అందుచేత మీ ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అవసరం లేని వాటిని కొనడం మీకు అలవాటు. అందుచేత పనికి మాలిన అనవసర కొనుగోళ్లను నివారించండి. అప్పటికప్పుడు కొన్న వాటితో మీరు ఎంజాయ్ చేయవచ్చు, కానీ తర్వాత మీకు అనిపిస్తుంది ఇది కొనకుండా డబ్బును ఆదా చేసి ఉండవలసిందే అని. ఇంకా ఏవైనా అవసరమైనవి, ముఖ్యమైనవి ఖర్చు చేయడానికి వీలుగా. సింహరాశి హెల్త్. మీ ఆరోగ్యం మొత్తం మీద బాగానే ఉంటుంది, కానీ కడుపు నొప్పి వంటి సమస్యలతో మీరు ఈరోజు పోరాడవలసి ఉంటుంది. ఇటువంటి లక్షణాల నుండి బయటపడటానికి చక్కటి పౌష్టికాహారాన్ని తీసుకుంటూ లైట్గా వ్యాయామం కూడా చేయండి. పెద్ద సమస్యలు ఏమైనా ఉన్నా అతిగా బాధపడకండి. ఇటువంటి సమస్యలు కేవలం తాత్కాలికమైన చక్కటి ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని తినే విధానాన్ని కొనసాగిస్తూనే ఉండండి. మీరు ఇటువంటి కడుపు నొప్పి వంటి సమస్యలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు సోషల్ సర్కిల్స్లో కాస్త వెనుకబడి ఉన్నట్లు అనిపిస్తుంది. మీ పైన కొందరికి ఈ మధ్య అసూయ, ద్వేషాలు పెరిగి ఉండవచ్చు. ఇటువంటి పరిస్థితిని అదుపు చేయకుండా అలాగే వదిలేస్తే అది ఇంకా వికృత రూపం దాల్చవచ్చు. మీ స్నేహితుల నుండి కనుక్కోండి, అసలు విషయం ఏమిటో తెలుస్తుంది. కన్యా రాశి రొమాన్స్. ఈరోజు మీ ఇంట్లో పూర్తి ప్రశాంతత, సామరస్యపూర్వకమైన, సౌహార్దభరితమైన వాతావరణం నెలకొని ఉందని మీలో కొంతమంది అనుకుంటారు. ఈరోజు కలహాలన్నీ సమాప్తమై కావలసినంత ప్రేమానురాగాలు, ఆప్యాయతలు ఇంట్లో నెలకొన్నాయని మీరు గ్రహిస్తారు. ఈరోజు మీకు మీ భాగస్వామికి మధ్య ఉండే అనురాగ బంధం ఇంకా బలోపేతం అవుతుంది. అలాగే మీకు మీ పిల్లలకు మధ్య కూడా. ఈ టైంలో మీ ప్రణయ జీవితం మీకు పూర్తి తృప్తినిస్తోందని మీరు గ్రహిస్తారు. ఎంజాయ్ చేయండి. కన్యా రాశి కెరియర్. ఇటీవల కాలంలో మీరు నిరుద్యోగిగా ఉన్నట్లయితే అటువంటి ముఖ్యమైన అవకాశం ఒకటి ఈరోజు మీకు లభించబోతోంది. నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండండి. కళ్ళను తెరుచుకొని ఉండండి. ఈ ఉద్యోగం ఎటువైపు నుండి మీకు వస్తుందో అని. అది మీరు ఎంతవరకు చూడనటువంటి చోట నుండి కావచ్చు. అలాగే ఒక క్రొత్త వ్యాపార అవకాశం మీకు అంది వస్తే మీరు దూకి దక్కించుకోండి దాన్ని. కన్యా రాశి ఫైనాన్స్. జీవితం హాయిగా, సుఖంగా ఉండాలనే మీ కోరిక మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉండేందుకు తగినంత శక్తినిస్తుంది. మీకు ఆర్థిక ఒత్తిళ్లను హ్యాండిల్ చేయడానికి తగిన శక్తి, పట్టుదల మీలో పుష్కలంగా ఉన్నాయి. మీకు ఆర్థిక విజయాన్ని సాధించుకునేందుకు జాగ్రత్తగా ప్లాన్ చేయండి. దానితో పాటుగా మీరు కష్టపడి పనిచేస్తూ ఉండే శ్రమ కూడా మీ విజయానికి ద్వారాలను తెరుస్తాయి. మీరు చూపే చొరవ, ధైర్యం వల్లనే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించడం వీలవుతుంది. మీ వ్యూహాత్మక రచనలను ఆచరణలో పెట్టడానికి ఇతరుల సహాయాన్ని తీసుకోండి. చాకచక్యంగా మీ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కన్యా రాశి హెల్త్. ఆరోగ్యవంతంగా ఉండాలంటే ప్రతిరోజు ప్రొద్దున్న పూట వాకింగ్లకు వెళ్ళండి, వ్యాయామం చేయండి. ఈ మధ్య మీకు వ్యాయామం చేయడం మానివేశారంటే తిరిగి మొదలు పెట్టవలసిన రోజు ఇదే. మొత్తం మీద ఆరోగ్యకరంగా, సంతృప్తికరంగా ఉండే ఆరోగ్యాన్ని ఉపయోగించుకుంటూ మీ ఫిట్నెస్ కూడా సరైన మార్గంలో పెట్టుకోండి. ఆరోగ్యప్రదమైన జీవనశైలిని మీరు అనుసరిస్తే మీ ఆరోగ్యం రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతున్నట్లు మీరు గమనిస్తారు. అలాగే మీరు డాక్టర్ను చూడవలసిన అవసరం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. తులారాశి ఓవర్వ్యూ.
ఈరోజు మీ కుటుంబంతో సహా డ్యాన్స్ ఫ్లోర్ను ఢీకొనేందుకు తయారై ఉన్నట్లు గమనిస్తారు. మీ ఇంట్లో ఈ సమయంలో ఒక ఫంక్షన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజులలో మీ సంబంధాలు, అనురాగాలు, ఆప్యాయతలు పాజిటివ్ పంథాలోనే సాగిపోతున్నాయి. అందుచేత ఈరోజు మీ చుట్టూ ఉన్నవారి వైపు గురి చూడండి. తులారాశి రొమాన్స్. ఈరోజు ప్రణయ ప్రపంచం మీరు ఆశించేంత ఫలాలను మీకు ఇవ్వలేదు. దురదృష్టవశాత్తు ఈరోజు కేవలం మీ స్నేహితులతోనూ మీ కుటుంబ సభ్యులతోనూ సరదాగా ఎంజాయ్ చేయవలసిన రోజు. మీ భాగస్వామి లేక మీరు కన్నువేసిన ఆప్తులు ఈరోజు మిమ్మల్ని పూర్తిగా ముంచివేశారు కాబట్టి అయితే భయపడకండి. ఇది కేవలం ఒక చిన్న చీమల పుట్ట వంటిదే తప్ప బ్రహ్మాండమైన ఒక పర్వతం ఏమీ కాదు. తులారాశి కెరియర్. ఈరోజు మీలోని ఉద్రేకాన్ని మీరే గమనిస్తూ ఉండండి. ఈరోజు మీ పనిలో మీరు ఆఫీసులో విచ్చలవిడిగా మీ ఇష్టం వచ్చినట్లు అదుపు తప్పి ప్రవర్తించటం మీకు ఏ విధంగానూ మేలు కాదు, మంచిది కాదు. మీ లక్ష్యాలు, ముఖ్యంగా అందులో ఒకటైన మీ వృత్తి సంబంధాలను మంచిగా మెయింటైన్ చేయడం పైనే మీ దృష్టిని మీరు ఫోకస్ చేయాలి. ఈనాటి ఈ దృశ్యాన్ని మీ కంటి చూపు నుండి మరల్చకుండా ఉండాలన్న విషయం మర్చిపోకండి. తులారాశి ఫైనాన్స్. ఈరోజు మీరు విపరీతంగా అనవసరమైన వృధా ఖర్చు చేసే అవకాశం ఉంది. మీరు కొన్న వాటితో అమితమైన ఆనందాన్ని పొందినా ఏమైనప్పటికీ మీలో ఉండే విలాసవంతమైన దర్జాలు తొందరలోనే మీ పర్సుకు చిల్లు పెట్టగలవు. మీరు ఏమైనా డబ్బును ఆదా చేయగలిగితే నిజంగా మీరు సంతోషిస్తారు, ఇంకా ఏవేవో కలిగి ఉండాలని కోరికంటే. తులారాశి హెల్త్. ఊహాజనితమైన మీ భయాలు మీ ఆశయాలను, ధ్యేయాలను భగ్నం చేయనివ్వకండి. ఇది సహేతుకమైన ఆలోచన కాదు, అనవసరమైనది. అతిగా భ్రమలకు లోనై అవాస్తవికంగా చేసే ఆలోచన ఫలితమే ఇది అన్న విషయాన్ని మీరు గ్రహించుకోవాలి. ఎల్లప్పుడూ దేనికో దానికి బాధపడుతూ ఉండటం ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అందుచేత మీరు శారీరకంగా మంచి స్థితిలోనే ఉన్నట్లు, ఆరోగ్యంగానే ఉన్నామనే భావన రానియండి. అలాగే పుష్టికరమైన ఆహారం తీసుకుంటూ ఉండటం మిమ్మల్ని వాస్తవంగా అంతా మంచిగానే ఉండేట్లు చేస్తుంది. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఇంట్లో సంభవించే చిన్న చిన్న విషయాలపై మీరు చిరాకు పడే అవకాశం ఉంది. ఈరోజు ఇంట్లో నిర్వహించవలసిన బాధ్యతలను గురించి కానీ, జాగ్రత్తగా ఎలా పరిష్కరించుకోవాలో చూసుకుంటూ అంతగా ప్రాధాన్యం లేని విషయాలపై అనవసర వాదనలు పెట్టుకోకండి. మీలో ఉండే పాయింట్ను ఇతరులకు వివరించి చక్కగా నచ్చ చెప్పండి. వృశ్చిక రాశి రొమాన్స్. మీ భాగస్వామి పట్ల మీ ఫీలింగ్స్ చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి ప్రస్తుతం. అలాగే మీరు కూడా మీ భాగస్వామి నుండి బోలెడంతా ఏకాగ్రతను పొందుతూ ఉంటారు. మీరిద్దరూ కలిసి కాస్త ప్రైవేటుగా కాలం గడపాలనే మూడ్లో ఉంటారు. మీరు ప్రేమభావాలతో ప్రేమావేశంలో మునిగిపోయి వాటిని తెలియజేయటానికి పూర్తి క్షేమదాయకమైన సపోర్టింగ్ వాతావరణంలో చెప్పాల్సిన అవసరం ఉందనే ఫీలింగ్తో ఉంటారు. వృశ్చిక రాశి కెరియర్. వీలైతే వ్యాపారంలో ఉండే మీ స్నేహితునికి మీ నైపుణ్యాన్ని, కౌశల్యాన్ని అందచేయండి. వాళ్ళకి ఏదైనా పని చేసి పెట్టే కంటే అతన్ని వారు ఎక్కడో పొరపాటు చేశారో గ్రహించుకునేటట్లు చేయటం మంచిది. మీరు సకాలంలో చేసే సహాయం మీకు ఎంతో మెప్పుదలను, ప్రశంసలను సంపాదించి పెడుతుంది. తిరిగి ఇదే స్నేహితుడి వద్ద నుండి మీకు కూడా సహాయ సహకారాలు అవసరం రావచ్చు. మీ ఉద్యోగంలో తలెత్తే చిన్న చిన్న సమస్యల నుండి బయటపడటానికి, ఆ విధంగా ఈనాడు మీరు ఇతరులకు చేసిన సహాయం మీకు తిరిగి భవిష్యత్తులో అవసరమవుతుంది. మీ పరిధులను దాటి బయటకు రండి, ఇతరులకు సహాయం చేయడానికి ఈరోజు. వృశ్చిక రాశి ఫైనాన్స్. ఈ రోజు లాభాలు, నష్టాలు కూడా సమానంగానే వస్తున్నట్లు మీరు గమనిస్తారు. మీ రాబడి అధికంగా ఉండటం మీకు సంతృప్తినిస్తుంది. అయితే మీ ఖర్చులు మాత్రం విపరీతంగా ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఈ రోజు మీకు బాధను కలిగిస్తూ, మంచితో పాటుగా చెడును కూడా మీరు సమానంగా ఆస్వాదించవలసి ఉంటుంది. ఈ రోజు మీరు మీ చెక్ బుక్ ను మరియు మీ బ్యాంక్ అకౌంట్ ను జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ మేనేజ్ చేయాల్సి ఉంటుంది. కనీసం ఖర్చు, రాబడి రోజు చివరికి సమానంగా ఉండేటట్లు, మిగులు లేకపోయినా అన్నట్లు చూసుకోండి. వృశ్చిక రాశి హెల్త్. ఈరోజు మీ వెనుక భాగం కాస్త ఇబ్బందికరంగా, అసౌకర్యంగా ఉండవచ్చును. ఒకవేళ మీ వీపు సమస్య ఇంకా అలాగే తలెత్తుతూ ఉంటే చిన్నగా ఎక్సర్సైజులు చేయండి, లేకపోతే యోగా చేయండి. బాధ నుండి ఉపశమనం పొందటానికి ఇటువంటి సమస్యలన్నీ సర్దుకుపోయేవే, కానీ ఒక చిన్న సమస్యను సరిదిద్దబోయి మరీ తీవ్రంగా ప్రయత్నించడంలో దానిని ఒక పెద్ద సమస్యగా చేయకుండా ఉండటమే మంచిది. ఈరోజు శారీరకంగా మీరేమీ ఇబ్బంది పడకుండా టేక్ ఇట్ ఈజీ. ధనుర్ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ చుట్టూ ఉండే దగ్గర బంధువులను, మీకు ఇష్టమైన వాళ్లను కొంచెము ప్రేమాదరణలతో ఆదరించండి.
కుటుంబంలో అందరూ కలిసి ఉండటానికి మిక్కిలి అనువైన రోజు. మీ ఆప్తులకు వారిని మీరెంతగా ఆదరిస్తున్నారో ప్రేమిస్తున్నారో తెలిస్తే మిమ్మల్ని వారు ఇప్పటికంటే ఎంతో ఎక్కువగా గౌరవిస్తారు. ధనుర్రాశి రొమాన్స్. విద్యార్థులారా, ఈరోజు మీరు ఎవరో ఒక ప్రత్యేక వ్యక్తి మీకు అట్టహాసంగా టెక్స్ట్ మెసేజ్లను మరియు ఈమెయిల్స్ను పంపడం ద్వారా మీ చదువుల నుండి మీ దృష్టి మరల్చబడుతోందని గ్రహిస్తారు. ఈ విధమైన దృష్టి మరల్చే చేష్టలతో మీరు పుస్తకాలను వదిలిపెట్టకండి ఎక్కువసేపు, ఎందుకంటే మీకు ప్రస్తుతం మీ చదువులే చాలా ముఖ్యం. కాబట్టి ఈ వ్యక్తి చేసే అనవసరపు అట్టహాసాల కంటే వాళ్ళకి చెప్పండి, పరీక్షలు అయిన తర్వాత వారితో మీరు మాట్లాడగలరని. ధనుర్రాశి కెరియర్. వ్యాపార రంగంలో పనిచేస్తూ ఉండేవారికి ఈరోజు లాభాలు గడించి పెట్టే రోజు. బహుశా ఈనాటికి మీరు పడ్డ కష్టం ఫలించి ఉండవచ్చు. అలాగే మీ బాసులు మీకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించుకుని ఉండవచ్చు. లేకపోతే మీరు వాస్తవంగా ఒక అదృశ్యంగా ఉండే చోట నుండి మీ ప్రమోషన్ అందుకోవచ్చు. ఏది ఏమైనా కానివ్వండి, ఈరోజు మీరు ఒక వెలిగే రోజు మరియు ఆర్థిక ఫలితాలను అనుభవించే రోజు. ధనుర్రాశి ఫైనాన్స్. మీరు మీ వస్తువులను ఎక్కడ వదిలిపెడుతున్నారు అన్న విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కొన్ని నష్టాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు కాస్త మతిమరుపుగా ఉంటూ మీ విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. లేకపోతే వాటిని మీరు దొంగిలించడానికి అనువుగా పెట్టవచ్చు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి మీరు వస్తువులు ఎక్కడ పెడుతున్నారో అన్న విషయాన్ని శ్రద్ధగా గమనించండి. ఒక విషయాన్ని మాత్రం మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఈ రోజు ఏదైనా జరగవచ్చు. ధనుర్రాశి హెల్త్. మానసిక క్షోభ తన కూరల నుండి వదిలేటట్టుగా లేదు. ఈరోజు జీవితం ఒక్కోసారి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఈరోజు అటువంటి రోజుల్లో ఒకటి. అయితే దీనిని గురించి అతిగా మదన పడకండి. కాస్త రిలాక్స్ అవుతూ మీకు ఇష్టమైన హాబీతో కాలక్షేపం చేస్తూ టైంని స్పెండ్ చేయవచ్చు కదా మీరు ఈరోజు. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఊహించలేనంత బిజీగా ఉండి కొద్దిగా అనుకోని ఒత్తిడిలో ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఇది మార్పును సూచించే టైము. అందుచేత మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవటం సహజమే. దీనివలన మీకు కలిగే మంచి లాభం మీ పరిధులను మించిపోతూ మీకు అవకాశాలు రావడం. ఈరోజు ఏ విధమైన ఛాలెంజ్నైనా సరే స్వీకరించండి, అది తప్పకుండా మీకు విజయాన్ని కలిగిస్తుంది. మకర రాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామితో చిన్న చిన్న వాదనలు లేకుండా చూడండి. కోరంతులు కొండంతులుగా చూపించేటటువంటి చిన్న చిన్న అంశాలు అయి ఉండవచ్చు. అవి ఏమాత్రం ప్రాధాన్యత లేనటువంటివిగా, ఎందుకంటే ఈరోజు మీ మనోభావావేశాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. కాబట్టి వాతావరణం చల్లబడటానికి మీరు చేయగలిగినంత చేయండి. మీ వంతు ఇటువంటి చిన్న చిన్న కలహాలు అతి కొద్ది కాలంలోనే సమసిపోతాయి. మకర రాశి కెరియర్. ఈరోజు మీరు మీ ఉద్యోగంలో బాగా పనిచేసినందుకు వాస్తవంగా మీ అంతటి మీరే ఒక రివార్డుని ఇచ్చుకోవాలి. మీరు కఠోరమైన పరిశ్రమను చేస్తూ ఆఫీసులో అధికంగా కొన్ని గంటలను వెచ్చిస్తున్నందుకు మీకు ఒక మంచి గుర్తింపు రావాల్సిన అర్హత మీకు ఉంది. ఈరోజు మీ భుజంపై తట్టుకోవడం మరవకండి. అలాగే మీరే ఒక చిన్న రివార్డుని ఇచ్చుకోండి మీరు చేసిన కృషి అంతటికీ. మీ చుట్టూ ఉండేవారు మీరు చేసే శ్రమను, కృషిని మరియు మీ అంకిత భావాన్ని గుర్తించకపోయినా సరే దాని అర్థము మీరేమీ అసమర్థులని మాత్రం కాదు. మకర రాశి ఫైనాన్స్. మీరు కనుక ఒక విద్యార్థి అయినట్లయితే లేక ఒక వయోజనుడై ఉంటే ఈరోజు మీకు కొంత సొమ్ము చేతికి అందుతూ ఉండటంతో చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఇది మీరు ఊహించినటువంటిది. ఒక వయసు ముదిరిన మీ బంధువు ఒక ఆయన మీ పట్ల చాలా ఉదారంగా ఉండటంతో మీరు అటువంటి ఉదారతను పొందే అదృష్టవంతులు. ఈ సొమ్మును అందుకోవటానికి మీరు ఈ విధంగా ఇంత ఉదారంగా తీసుకున్న బహుమతిని అందుకున్నందుకు కృతజ్ఞులుగా ఉండండి. మకర రాశి హెల్త్. జీర్ణ వ్యవస్థలో మీకు కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు. ఈరోజు కేవలం ఆరోగ్యవంతమైన పరిశుభ్రంగా వండబడిన ఆహారాన్ని మాత్రమే భుజించండి. మీరు కులాసాగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. అలాగే ఆల్కహాల్ను కూడా విడిచిపెట్టండి. ఒత్తిడిని క్రింది స్థాయిలోనే ఉండేటట్లు చూడండి. ఇది కూడా మీ జీర్ణ వ్యవస్థకు ముప్పు కలిగించేదే. ఇది తప్పిస్తే మిగతా విషయాలన్నీ తొందరలోనే పరిష్కరించబడతాయని మీరు ఆశించవచ్చు. కుంభరాశి ఓవర్వ్యూ. మీలో ఉండే క్రియేటివ్ స్కిల్స్ను ఈరోజు అందరూ మెచ్చుకునే రోజు. దీనివల్ల మీరు తెలివైన నిర్ణయాలు, పరిష్కారాలు ఇతరులకు పంచగలరు. క్లిష్టమైన సమస్యలు తలెత్తినప్పుడు సమస్యలను పరిష్కరించడంలో మీరు చూపించిన నైపుణ్యం వల్ల ఇతరులు ఇంప్రెస్ అయి మిమ్మల్ని ఎంతో అభిమానిస్తారు. కుంభరాశి రొమాన్స్. ఆప్తులకు సరైన బహుమతి కోసం వెతకటం మీకు కొంత ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. ఏమైనప్పటికీ మీ వైఖరిలో మీరు చాలా ధైర్యంగా, ముక్కుకు సూటిగా పోయే స్వభావంతో ఉండాలి. మీ భాగస్వామి అంటే మీకు ఎంత ప్రేమో, మీరెంత శ్రద్ధ తీసుకుంటారో
వారి గురించి అని తెలియజేసే అవకాశాన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే సిగ్గుపడకండి. మీ హృదయంలో ఉండే కోరికను వెల్లడి చేయండి. ప్రేమ పదంలో మీరు చేపట్టబోయే ప్రయాణానికి వీలుగా. కుంభరాశి కెరియర్, పనికి సంబంధించిన ప్రయాణం చేసే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇది అనువైన టైము మీకు ఆ విధంగా చేయడానికి. ఎందుకంటే ప్రతిదీ కూడా సాఫీగా ఇబ్బంది లేకుండా సాగిపోతుంది. సమాచారాన్ని సేకరించడానికి, దానిని సద్వినియోగం చేసుకోవడం, అలాగే మీకు మంచి ఛాయిస్ అన్నింటినీ వీలయ్యేటట్లుగా చేసుకోండి. కుంభరాశి ఫైనాన్స్, ఎగుమతులు దిగుమతుల రంగంలో పనిచేస్తూ ఉన్నట్లయితే ఈ రోజు మీకు లాభదాయకమైన రోజని, మీరు చేసే పనిలో వృద్ధి కనిపిస్తుందని మీరు గమనిస్తారు. మీ కంపెనీ దాని పరిధులను దాటి విస్తరింపు చేసుకునేందుకైనా అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో వెతకండి. మీ బిజినెస్ టర్నోవర్ని ఇంకా పెంచుకోవచ్చు. మీరు ఈ విధంగా వచ్చిపడే ఆర్థిక వనరులను ఆదా చేయండి రేపటి రోజు కోసం. కుంభరాశి హెల్త్, శారీరకంగా దారుఢ్యంగాను మానసికంగా ఫిట్గాను ఉండటం ఈ రోజు మీరు ఆదరించవలసిన దండకం. సూత్రం వంటివి స్థిరంగా మీలో ఉంచుకునే ప్రోత్సాహకరమైన ఆలోచనలు మరియు ఎల్లప్పుడూ ఆశావాదిగా ఉంటూ ఉండడమే. ఒత్తిడి ఉద్రిక్తత మనకు మానసిక క్షోభను కలుగజేస్తాయి. మంచి జీవితాన్ని అనుభవించడానికి లేకుండా ఈ మాదిరిగా అలసిపోవడాన్ని, నీరసపడిపోవడాన్ని అధిగమించడానికి బాడీ మసాజ్కి వెళ్ళటం మంచి ఆలోచన. మీలో కొందరికి ఫిట్నెస్ పై మమకారం ఉన్నవాళ్ళు మంచి ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేస్తారు ఈరోజు. మీనరాశి ఓవర్వ్యూ, ఒకవేళ మీ కుటుంబ సభ్యులలో ఏమైనా కొంత నిరాశ నిస్పృహ కనిపిస్తున్నట్లయితే ఈ సమస్యను, దానికి కారణాన్ని లోతుగా ఆలోచించి సమూలంగా పరిష్కరించే రోజుది. ఏమైనా ఈ సందర్భంగా మీ ఇంట్లో ఏ విధమైన అసంతృప్తి, అసహనం తలెత్తకుండా చూడండి. ఇంట్లో ప్రతివారు తమ తమ సమస్యలను ఏకరువు పెడుతుంటే సహనంతో వింటే మంచిది. మీనరాశి రొమాన్స్, ప్రస్తుత తరుణంలో మీరు చేపట్టే ప్రతి ఒక్క వ్యవహారంలోనూ కూడా మీ భాగస్వామి మీకు సపోర్ట్నిస్తారు. మీరు వారిని ఇంకా సపోర్ట్నివ్వాలని కోరుతూ ఉన్నప్పుడు, మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మీ చెంతనే ఉండి వారు మీకు అందించిన మనోధైర్యానికి మీరు వారిని అభినందిస్తూ ఉండండి. ఎల్లప్పుడూ మీరు కూడా వెంటనే ఇటువంటి సహాయాన్ని, సపోర్టును రెసిప్రికేట్ చేస్తూ ఉండాలి. మీనరాశి కెరియర్, ఈరోజు విదేశాలలో మీరు పనిచేసేందుకు అవకాశం లభిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని మీ సహచరులందరిలోనూ అత్యంత సంతృప్తులుగా చేస్తుంది. విదేశాలలోని వృత్తిపరమైన సంస్థల ద్వారా లభించిన గుర్తింపు మీ స్నేహితుల పరిధిలో మిమ్మల్ని అభినందనీయులుగా, కొనియాడదగిన రీతిలో ఉండేటట్లు చేస్తుంది. ఈ అవకాశాన్ని ఎగిరి గంతేసి అందిపుచ్చుకొని విదేశాలకు ప్రయాణం కట్టండి. దీనివల్ల మీ హోదా, పరపతి విపరీతంగా పెరిగిపోతాయి. ఈ విజయవంతమైన ప్రయాణం కేవలం స్వల్పకాలానిది అయినా సరే. మీనరాశి ఫైనాన్స్, మీరు ఎంచుకునే తెలివి తక్కువ ఛాయిస్లతో సంభవిస్తూ ఉండే నష్టాలను కాపాడుకోవటానికి మీరు జాగ్రత్తగా కనిపెట్టి చూడాల్సి ఉంటుంది. విలాసాలకు ఖర్చు పెట్టే ఖర్చులు మీ దగ్గర మిగులుగా ఉన్నా ఖర్చు చేయడానికి కాస్త వీలుగా ఉండే సొమ్ము నుండే ఖర్చు పెడుతున్నట్లు గమనిస్తూ ఉండండి. ఈ రోజు మీ దైనందిన ఖర్చుల విషయంలో తెలివిగా ఉండండి. రాబోయే కాలంలో ఖర్చుల కోసం మీరు ఈ విధంగా ఆదా చేసిన సొమ్ము మీకు ఉపకరిస్తుంది. మీనరాశి హెల్త్, ప్రస్తుత తరుణంలో కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉండేట్లు చేయడానికి ప్రయత్నించండి. మీ కుటుంబ సభ్యులు కడుపు నొప్పి వంటి సమస్యతో కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు. అందుచేత మీ జాగ్రత్తలు మీరు అప్రమత్తంగా తీవ్రమైన వాతావరణ ప్రభావం నుండి వారిని రక్షిస్తూ, అలాగే అనారోగ్యకరమైన ఆహారాన్ని కూడా తీసుకొనివ్వకుండా జాగ్రత్తగా ఉండండి. విరామం, విశ్రాంతి మిమ్మల్ని మంచి కండిషన్లో ఉంచగలవు. జాగ్రత్త, ఇవన్నీ పాటించండి మరి.